హలో అండి. మనము ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాం కదా! అలాగే పండుగలప్పుడు ఇంకా పటాలు క్లీన్ చేసుకుంటాము. అలాగే మధ్య మధ్యలో కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా! ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకు తెలిసినంత వరకు నేను ఇలా చెప్తున్నాను. ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. మనం దేవుడికి బొట్లు పెడతాం కదా! అవి క్లీన్ చేసేటప్పుడు మొత్తం చివరికి తోసేసామనుకోండి, ఆ పసుపు, కుంకుమ అనేది చివరకు మూలల్లో చేరి పటం లోపలికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ఈ బొట్లన్నీ మధ్యలోకి ఇలా తీసుకొని ఏదైనా పొడి క్లాత్తో ఇలా మొత్తం క్లీన్ చేసామనుకోండి, అప్పుడు దేవుడి పటాలు మనకు ఎక్కువ రోజులు బాగుంటాయి, చూడటానికి బాగుంటుంది. అలాగే వాటర్ కూడా ఎక్కువ పెట్టి తుడిచామనుకోండి, ఆ వాటర్ అంతా కూడా దేవుడి పటాల లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఇలా బొట్లంతా మనం తుడిచేసామనుకోండి, ఈ మూలలకంతా పోకుండా నీట్గా ఉంటుంది చూడటానికి. అలాగే వాటర్ కూడా ఎక్కువ పెట్టి తడి చేయకుండా కొంచెం క్లాత్ తీసుకొని ఇలా వాటర్ పిండేసి పైన మనము మొత్తం తుడిచేసుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలాగా క్లీన్ చేస్తారో నాకు కమెంట్ చేయండి. ఏమైనా తప్పు ఉంటే మాత్రం క్షమించండి. చూడండి, చూసారు కదా ఎంత నీట్గా బాగుంది కదా. థ్యాంక్ యూ.